హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో మిల్క్ ప్యాకెట్స్ ఈ రోజు ఎక్కువ పెట్టుకున్నాను. చెప్పాను కదా మా పేరెంట్స్ అయితే ఈరోజు రీచ్ అవుతారని. సో వాళ్ళు వస్తున్నారు అనేసి నేనైతే పనులన్నీ ఫాస్ట్ చేసుకున్నాను. ట్రైన్ యాక్చువల్గా 2-3 అవర్స్ లేట్ చూపించింది అనేసి నేను స్లోగా అయితే చేసుకున్నాను. అయితే స్టేషన్కి వెళ్ళనని పెట్టుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ వెళ్తారనేసి. సో ఇక్కడైతే సాటర్డే కదా, నేనైతే పూజ చేసుకుంటాను కదా. సో ఇక్కడైతే పూజా మందిరం అది సర్దుకుంటున్నాను. సో స్టేషన్ అయితే ఇక్కడ నుంచి 2 అవర్స్ దూరం అండి. 2 అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి, వేరే స్టేషన్ అది. సో చెన్నై సెంట్రల్, తాంబరం ఇవేమీ కాదు, పెరంబూర్ ఉంటుంది కదా స్టేషన్, అక్కడికి అయితే ఉన్నాయి. మా సైడ్ నుంచి అయితే ఎక్కువ ట్రైన్లు అక్కడికి ఉన్నాయి, అందుకు తప్పదు ఇంకా అక్కడికి తీసుకున్నారు. సో పైగా ట్రైన్ వచ్చేసి 3 అవర్స్ లేట్ అనమాట. అయితే నేనైతే సాటర్డే కాబట్టి లేట్గానే లేచి హస్బెండ్కి పిల్లడికి నేనైతే టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ అది చేసేసి వాళ్ళకి పెట్టేసి అప్పుడే వెళ్ళాను నేను స్నానానికి. సో అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళను అనుకున్నాను యాక్చువల్గా. సో తర్వాత మా హస్బెండ్ అయితే నా వల్ల కాదు, నువ్వు రా, నేను ఒక్కడనే వెళ్ళలేను అంత దూరం అన్నారనేసి. సో అయితే వెళ్ళాను నేను కూడా స్టేషన్కి. అసలు ప్లాన్ లేదు కాబట్టి నేనైతే స్లోగా చేసుకుంటున్నాను వర్క్స్. సో కరెక్ట్గా ట్రైన్ వచ్చేసాక ఒక 10-15 దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే మేము రీచ్ అయ్యామన్నమాట వాళ్ళు పిక్ చేసుకోవడానికి. అయితే పూజ చేసుకోవడం నాకైతే తెలుసు కదా, నేను చాలా స్లోగా నెమ్మదిగా చేసుకుంటాను. వర్క్స్ అన్నీ చేసేసి ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఆకలి అన్నా సరే నేను మళ్ళీ లేచి ఇంకా కంగారుగా ఫాస్ట్గా నేనైతే దండం పెట్టుకోలేను. అందుకే నేను అందరికీ అన్ని పనులు చేసేసి అయితే తీరికగా కూర్చుని స్లోగా చేసుకుంటాను పూజలు. సో ఇక్కడైతే అదే చేస్తున్నాను నేను, స్లోగా కూర్చుని అయితే పూజ చేసుకుంటున్నాను. సో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అయితే మా పేరెంట్స్ అయితే మా ఇంట్లో ఉన్నారనమాట. సో నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదండి ఆ రోజు కూడా. ఆ ట్రావెలింగ్ వల్ల 2 అవర్స్ వెళ్ళి 2 అవర్స్ వచ్చి 4 అవర్స్ జర్నీలో ఎలా పడితే అలా అయిపోయాను అనమాట. నేనైతే నాకు అసలు జర్నీ అంటే పడదు, కానీ ఇంకా తప్పక వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ కోసం అయితే వెళ్ళాను నేను, తను రమ్మన్నారనేసి అలాగే వెళ్ళి వచ్చాను అనమాట. సో ఆ 4 అవర్స్ జర్నీ నేనే ఎక్కడికో ఊరు వెళ్ళినట్టు వెళ్ళి వచ్చామన్నమాట. సో వచ్చాకైతే నేను మా హస్బెండ్ అయితే అలా వాలిపోయాం. వచ్చేసరికి మాకు 3:34 అయిపోయింది. అప్పుడే లంచ్ చేసి అయితే పడుకుందామన్నా ఇలా కొద్దిసేపు అలా పడుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది, 6-6:30 అలా అయిపోయింది అసలు ఆ రోజు. సాటర్డే అంతా మాకు ట్రావెలింగ్లోనే అయిపోయినట్టు అనిపించింది. సో అందుకనేసి నేను ఇంకా వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. చాలా హెడేక్గా అనిపించి ఇంకా ఎలా పడితే అలా అయిపోయాం. బయట ఒకటి ఎంత కార్లో వెళ్ళినా క్యాబ్స్లో వెళ్ళినా. సో అదైతే జర్నీ అంటే ఎలాగన్నా ఈ మధ్యన నాకు కార్స్ అవి పట్టట్లేదు. స్మెల్ అది నాకు నచ్చక నేనైతే ఆ స్మెల్ అది నాకు కడుపులో తిప్పేయడము, కారంగా ఉండడము. సో అది ఒక ప్రాబ్లం అనిపించింది నాకే కాదు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేశాక మేము 11కి అలా స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ 9కి అలా అయింది కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి, సో నేనైనా మా అబ్బాయినా మా హస్బెండ్కి అయినా సరే మోషన్ సిక్నెస్, మా హస్బెండ్కి మా అబ్బాయికి. సో నాకు ఉండేది కాదు, బట్ పెళ్ళయ్యాక అనలేను కానీ బాబు పుట్టాక అయితే మాత్రం నాకు అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయండి. సో దానివల్ల అయితే నాకు ఇబ్బంది అనిపించింది. సో ఈ పాలు అది కాసుకుని బ్రేక్ఫాస్ట్ అది చేసి నేనైతే రోబో ఆన్ చేసుకున్నాను. ఈ టైంకి కూడా నేను వెళ్తానని అయితే అనుకోలేదు. సో ఇక్కడైతే రోబో అది ఆన్ చేసుకుని క్లీనింగ్ మోపింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ. సో నాకు ఇప్పుడే తెలిసింది కాల్ వచ్చాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయిందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ తను యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటుంది, తనది ఫిక్స్ అయింది వచ్చేసి పంజాబ్లో అనమాట. సో తను ఇప్పుడే కాల్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మాట విని, ఎందుకంటే తను నాకు చాలా ఇష్టం. తను అండ్ వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట, వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈవెన్ నాకైనా ప్రాబ్లం వచ్చినా లేదా నాకు ఏదైనా బాధగా ఉన్నా నేను యాక్చువల్గా వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఏదో సొల్యూషన్ ఇవ్వరు. సొల్యూషన్ ఎవరి దగ్గర ఉండదు. నాకు బాధ వేస్తే నా దగ్గరే సొల్యూషన్ నేను వెతుక్కోవాలి. కానీ కాకపోతే వాళ్ళు ఏంటంటే నాకు ఆ బాధ నుంచి అట్లీస్ట్ బయటకు తెప్పిస్తారు. కొద్దిసేపు అయితే నేను ఆ బాధని మర్చిపోతాను. సో అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నాకు. సో తనకి పెళ్ళి ఫిక్స్ అయిందనేసి నాకు కాల్ చేసింది. యాక్చువల్గా తను ఫిక్స్ అవగానే నాకు కాల్ చేసి చెప్పింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో అదండి. సో అయితే ఇక్కడ నేను పప్పు టమాటో వండేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్. కానీ అప్పుడే మా హస్బెండ్ అయితే రా అన్నారు, అప్పుడే చెప్పారు జస్ట్ నేను లంచ్ చేసుకుంటున్నప్పుడు. సో అయితే నేను ఇంకేం వండుకోలేదు, జస్ట్ పప్పు ఒకటైతే వండుకుంటున్నాను. ఏమన్నా వండుకుందామన్నా ఇంకేం టైం లేదు, ఇంకేమైనా పొటాటో ఫ్రై అన్న ఏదన్నా చేద్దాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అన్నారు రావాలి ఖచ్చితంగా అన్నారు అనేసి
నేనైతే ఇలా పప్పు వండేసి వెంటనే అయితే నేను స్టార్ట్ అయిపోయాను. సో ఇదండి వ్లాగ్. సో అందరికి నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.